మరణమంతా పట్టి పట్టి నేటి కోటి తీటిరేసు నధునకట అట్టి శ్రమల నుండి పలుక నాయేసు స్వామినాడు ఎంతో వింత ఎంతో చింత యేసునాథు మరణమాత మొయ్యలేని ఒకటి మోపిరేసు విపుపైని మొయ్యలేగా మ్రాని తోడా మూర్ఛబోయే తండ్రి ఎంతో వింత ఎంతో చింత యేసునాథు మరణమంత కొయ్యపైనే సయ్యన్ బేటి కాలు సేతు లాలో జీలల్ కఠినులంతా గుడి గొట్టిరి ఘోరముగా క్రీస్తున్ బట్టి ఎంతో వింత ఎంతో చింత యేసునాథు మరణమంత దాహముగొన చేదు చిరక ద్రావనిడిరి ద్రోహులకట రాత్రి ప్రజల బాధ కోర్చి ధన్యుడా దివి కేగేనహం ఎంతో వింత ఎంతో చింత యేసునాథు మరణమంత బల్లెముతో బ్రకన్ బొడవన్ పారే నీరు రక్తమహం ఏరై పారే యేసు రక్తం మేల ప్రజల కెలమీనొసగో ఎంతో వింత ఎంతో చింత యేసునాథు మరణమంత ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, కృపగల దేవానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. మరి తండ్రి, ఈ సాయంకాల సమయంలో శిలువ ధ్యానాల్లో ప్రభా 21 రోజుకి మమ్మల్ని అందరినీ నడిపించిన విధానం బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ప్రభా, ఇప్పటి వరకు పాటల ద్వారా నేను నామాన్ని మహింపరుచుకున్నారు, దేవానికి స్తోత్రాలు ప్రభా. మరి తండ్రి, వాక్యము విత్తన ఏంటుండగా ప్రభా
నన్ను నీ సిలువ చాటున మరుగుపరుచుకుని మీ జ్ఞానం ఇచ్చి ప్రభా నన్ను నడిపించమని ప్రభా ప్రతి ఒక్కరితో నాతో మీతో మాతో మాట్లాడమని సమస్త ఘనత మహిమ నీకే చెల్లిస్తూ నాయనా ప్రభా వినగల వాక్యాన్ని వినగలిగే చెవిని గ్రహించగలిగే హృదయాన్ని అయా మరి మా తండ్రి మరి మా అందరికీ దయచేయమని కొద్ది మాటలు ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామలు అడిగి వేడుకొనిచున్నాను తండ్రి. ఆమేన్. ఈ అవకాశం ఇచ్చిన దేవదేవునికి, సమయం ఇచ్చిన పాస్టర్ గారికి, సంఘానికి అందరికీ నా వందనాలండి. ఆన్లైన్లో వచ్చిన వారందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఈరోజు నాకు ఇచ్చిన మరి పాఠ్యాంశాలను బట్టి కీర్తనలు 22:1-11 వరకు మనం చదవగా విన్నాము. యెషయా 50 అధ్యాయము 5-10 వరకు చదవగా విన్నాము. యోహాను సువార్త 18 అధ్యాయము 12-24 వరకు. మరి ఈరోజు ప్రత్యేకంగా మరి 3 కూడా చాలా రిలేటెడ్గా ఉన్నాయి. మరి పరిశుద్ధ గ్రంథంలో 66 గ్రంథాలు ఉన్నాయి. కానీ యెషయా గ్రంథంని ఒక చిన్న బైబిలుగా మరి పిలువబడుతుంది. యెషయా గ్రంథంలో 66 పుస్తకాలు చాప్టర్స్, మరి పరిశుద్ధ గ్రంథంలో 66 గ్రంథాల సారాంశంగా ఉంటుంది. యెషయా మొదటి అధ్యాయం ఆదికాండం అయితే చివరి అధ్యాయం ప్రకటన గ్రంథంగా ఉంది. యెషయా గ్రంథంలో 42, 49, 50, 53 ఈ చాప్టర్స్ మెస్సయ గీతాలుగా ఉన్నాయి. మరి ఈరోజు యెషయా 50వ అధ్యాయం ఫిలిప్పీ పత్రికకి మనము చూసుకోవచ్చు. కానీ ఈరోజు మనము యెహోవా యొక్క సేవకుడు మెస్సయ్య. మన ప్రార్థనాంశం ఏంటంటే ఒబీడియంట్ సర్వెంట్ అండ్ ఫెయిత్ఫుల్ సర్వెంట్ ఆఫ్ గాడ్. మరి రోజు మనం వింటూనే ఉన్నాం కదండి. చాలామంది బిడ్డలందరూ కూడా మరి 20 రోజులు మరి అనేక విషయాలు మనం నేర్చుకుంటూనే ఉన్నాం. మరి ఈ రోజు కూడా మీరందరూ మరి నా కొరకు ప్రార్థన చేశారని నమ్ముచున్నాను. ప్రార్థనాపూర్వకంగా నేను కూడా ఇక్కడ రావడం జరిగింది. మరి ఈరోజు ప్రత్యేకంగా మనం యెషయా గ్రంథాన్ని మొదట మనం చూసుకుందాం. యెషయా గ్రంథము 50వ అధ్యాయము 5వ వచనం మనం చూసినట్లయితే, ప్రభువుకు యెహోవా నా చెవికి వినే బుద్ధి పుట్టింపగా నేను ఆయన మీద తిరుగుబాటు చేయలేదు, వినకుండా నేను తొలగిపోలేదు. యెషయా ప్రవక్త మెస్సయ్యాను గూర్చిన ప్రవచనాన్ని ఆయన పక్షాన మాట్లాడుతున్నట్టుగా మనం ఇక్కడ వింటున్నాం. అభిషక్తుడు అనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఇశ్రాయేలీల వలె యోనా వలె అవిధేయత చూపే సేవకుడు కాదండి. ఇశ్రాయేలీల వలె అంటే ఇశ్రాయేలీలు అరణ్య ప్రయాణంలో దేవునికి వ్యతిరేకంగా సణిగారు. మరి యోనాని నినివే పట్టణానికి వెళ్ళి నా జనులకు సువార్త ప్రకటించమనగానే మరి వెళ్ళకుండా నినివేకి వెళ్ళకుండా ఎక్కడికి వెళ్ళాడంటే తర్షీష్కి వెళ్ళాడు. మరి ఇక్కడ కానీ మన యొక్క దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు మరి ఎంతగా విధేయత కలిగి ఉన్నాడో మనం చూస్తున్నాం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 39వ వచనంలో మరి సాగిలపడి నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము, నా ఇష్ట ప్రకారము కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించను. ఈ ప్రవచనం యేసు ప్రభు నెరవేర్చారు. మరి సాగిలపడటం అనేది మరి గొప్ప మనోవేదనకి గుర్తుగా ఉంది. దేవుని ఆగ్రహం అనే గిన్నెలోనిది త్రాగబోతున్నాడు. దేవుడు ఆయనను పాపంగా చేయబోతున్నాడు. మరి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 21లో మనం చూస్తే, ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసం పాపముగా చేసెను. ఆయన భూమి మీద వచ్చిందే అందుకండి. ఇప్పుడు ఆ క్షణం దగ్గరైంది. మరి తండ్రి ఈ గడియ తటస్థింపకుండా నన్ను తప్పించుము, అయినను ఇందుకోసమే నేను ఈ గడియకు వచ్చి తిని అంటాడు. మరి యోహాను సువార్త 12వ అధ్యాయం 27లో మనం చూస్తే, ఇప్పుడు నా ప్రాణము కలవరపడుచున్నది, నేనేమందును, తాను ఆ గిన్నెలోనిది తాగవలసిన అవసరం లేకపోతే అలా చేయమని ప్రార్థించాడు ప్రభువైన యేసుక్రీస్తు. అంటే అలాంటిది సాధ్యం కాదు కాబట్టి
అంత వేదనలో ఉండి కూడా యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుని సంకల్పాన్ని అంగీకరించాడు. కొద్ది కాలం బాధ నష్టం కలిగినప్పటికీ ఎక్కువ విధేయతతో అంగీకరించిన వారే ఎక్కువ ధన్యులుగా మనం ఆ జాబితాలో ఉంటారనేది మనం తెలుస్తాం. విధేయత అనేది ప్రతి మనిషికి చాలా అవసరం అండి. ఇక్కడ దేవుడు ఎంతగా తను తగ్గించుకుని విధేయత చూపించాడో తండ్రి మాటకి మనం చూస్తున్నాం అనమాట. అయితే మరి లూకాసు వార్త 22వ అధ్యాయము 42-44 చూస్తే, తండ్రి ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుము, నీ చిత్తమైతే అయినను నా ఇష్టము కాదు, నీ చిత్తమే సిద్ధించునుగాక అని ప్రార్థించాడు. ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేలపడుచున్న గొప్ప రక్త బిందువుల వలె అయింది అని అక్కడ మనం చూస్తున్నాం. ఎందుకంటే దేవుడు అంటే ఆ గిన్నె ఎటువంటి గిన్నె అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది కదండి. ఆయన పాపముగా చేయబడుతున్న పాపము లేని ఆయన మన కొరకు పాపముగా చేయబడ్డాడనమాట. మరి యెషయా గ్రంథం 50వ అధ్యాయము 1-4 వచనాలు మనం చూసినట్టయితే, ఇశ్రాయేలీల దేవుడు ఎందుకు తిరస్కరిస్తున్నాడు? దానికి కారణం మనం యోచిస్తే, వారే దేవుడిని విసర్జించారు. ఆయనే వారి మధ్య నుండి వచ్చాడు, మరి వారు మెస్సయ్య అని గుర్తించలేకపోయారు. ఎంతో విచారకరమైన విషయం. మరి వాళ్ళ మధ్యలో ఉన్నప్పటికీ కూడా దేవుని వారు గుర్తించలేకపోవటం. మరి అంతేకాకుండా వారికి ఆశీర్వాదాలు కావాలంటే క్రీస్తుని అంగీకరించాలి. మనమైనా కూడా దేవుని ఆశీర్వాదాలు మనం పొందుకోవాలంటే మరి దేవుని యందు భయము భక్తి కలిగి మరి క్రీస్తుని సర్వకృష్ణగా అంగీకరించినప్పుడే దేవుడు మనకి అందరికీ, ఒకవేళ దేవుని అంగీకరించిన వాళ్ళకు కూడా మరి అన్ని సమృద్ధిగా దేవుడు ఇస్తున్నాడు. కానీ ఇక్కడ మనం ప్రత్యేకమైన ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం అనమాట. యోహాను సువార్త 1వ అధ్యాయం 11వ వచనంలో చూస్తే, ఆయన తన స్వకీయుల వద్దకు వచ్చాడు, ఆయన స్వకీయులే ఆయనను అంగీకరించలేదు. మరి తండ్రి అయిన దేవుడు దీనికి కారణం ఏం చెప్తున్నాడంటే, ద్వితీయోపదేశకాండం 24వ అధ్యాయం 1వ వచనంలో ప్రకారం అక్కడ ఏమనుంటుందంటే, తండ్రి మరి అక్కడ ఒక స్త్రీని పరిగ్రహించి ఆయన పెండి చేసుకున్న తర్వాత ఆమె మీద అతనికి ఇష్టం తప్పినడల ఆమెని పరిత్యాగ పత్రం రాయించి ఆమె చేతికిచ్చి ఇష్టం తన ఇంటి నుండి ఆమెని పంపివేసేవారు. అలనాడు పురుషుల హృదయ కాఠిన్యం చేతే పంపించేవారు అనమాట ఆ రోజుల్లో. అక్కడ మనము ద్వితీయోపదేశకాండం 24వ అధ్యాయము మరి 1 నుంచి మనం చూస్తే మనకు తెలుస్తుంది. కానీ అక్కడ మరి అయితే ఇశ్రాయేలీలు ఏ కారణం చేత యెహోవా మిమ్ములను విసర్జించవలసి వచ్చింది అని దేవుడు వారిని నిలదీసి అడుగుతున్నప్పుడు, దేవుడు కఠినాత్ముడు కాదండి, ఆయన క్రూరుడు కాదు. ఇశ్రాయేలు వీరి పాపమే వీరిని దేవునికి దూరంగా చేస్తుంది అనమాట. మన పాపమే మనల్ని దేవునికి దూరంగా చేస్తుంది. కాబట్టి నేను వచ్చినప్పుడు మీలో ఎవరు లేరేంటి అని అడుగుతాడు దేవుడు. దేవుడు అడుగుతున్నాడు, నేను వచ్చాను మీ మధ్యలోని, మీరెవ్వరూ లేరు, మరి మీరు తింటున్నారు త్రాగుతున్నారు, మీ ఇష్టం వచ్చినట్టు జీవిస్తున్నారు, మరి ఏం చేస్తున్నారు అని అడిగినప్పుడు వారికి ఆయన ఎప్పుడు వచ్చాడు వాళ్ళు అనుకుంటున్నారు అంటే ఎప్పుడు వచ్చాడు? ధర్మశాస్త్ర ప్రధాన సమయంలో సీనాయి కొండ మీదకి వచ్చాడు, కానీ ఆయనను సమీపించరాని తేజస్సులో ఉన్నాడు అప్పుడు. అందుచేత వారు దూరంగా తొలగిపోవాల్సి వచ్చింది. కానీ ఆయన ప్రత్యేకంగా మరి తన స్వకీయుల వద్దకు వచ్చాడు. కానీ మరి ఆయన జన్మించినప్పుడు ఇశ్రాయేలు స్వాగతం పలకలేదు. ఆయన సేవా ప్రయోజనాన్ని వారు పొందలేక మరి దుష్టుల చేతికి సిలువ వేయించి చంపారు. వారెవరో కాదండి, మనమే. మరణం ఆయనని బంధించి ఉంచుట అసాధ్యం కాబట్టి మరణపు మూలుని విరిచాడు కనుక మరి మన దేవుడు మరణ వేదనలను తొలగించి ఆయనను లేపినట్టుగా మనం ఈ వచనంలో చూస్తున్నాం అన్నమాట. మరి అట్లానే మనము ఇక్కడ మనం ప్రత్యేకంగా చూసినట్టే స్వకీయులు దేవుడు ఎక్కడికి వచ్చాడంటే ఆయన స్వకీయుల యొద్దకి వచ్చినప్పుడు వాళ్ళు ఏమన్నారు? ఆయన స్వకీయులు ఆయనని అంగీకరించలేదన్నమాట. నీ స్వకీయులే నిందించిన నిన్నంగీకరించకపోయిన ఎన్నో బాధలుంది జీవానాకై సన్నుతింతును నీ ప్రేమకై పూజనీయుడేసు ప్రభు పలు నిందల నుండి తివానాకై పూజనీయుడేసు ప్రభు. చూసారండి, స్వకీయులు వాళ్ళు అంగీకరించలేకపోయారు. దేవుడు వచ్చినా కూడా
వారు మరి గ్రహించలేకపోయారనేది మనం ఇక్కడ చూస్తున్నాం. మరి యెషయా గ్రంథం 50 అధ్యాయం 6వ వచనంలో చేస్తే అక్కడ యేసయ్య కొట్టే వారికి నా వీపును అప్పగించాను, వెంట్రుకలు పెరికి వేసే వారికి నా చెంపలను అప్పగించాను, ఉమ్మి వేసే వారికి అవమానపరిచే వారికి నా ముఖమును దాచుకోలేదు అంటున్నాడు. మరి దేవుని కుమారుడు వస్తే ఆయనను వీరెంతో అవమానపరిచారు, ఆయనని హింసించినట్టుగా మనం చూస్తున్నాం. ఇశ్రాయేలును తిరిగి దేవుని దగ్గరికి తేవడం, మరి సియోను పవిత్రత మహిమతో నిండిన స్థలంగా చేయటం అనేవి తేలికైన విషయాలు కావండి. ఇలా చేయటం వల్ల దేవుని సేవకుడైన యేసుక్రీస్తు ఎన్ని బాధలకు అవమానాలకు గురి కావాల్సి వచ్చిందో మనము ఈ పాఠ్యవంశంలో మనం చూస్తున్నాం. కాబట్టి తండ్రి చిత్తము నెరవేర్చడానికే ఆయన శిలువ మరణం పొందినంతగా తను తగ్గించుకుని దేవునికి విధేయుడయ్యాడుగా మనం చూస్తున్నాం. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం నుండి ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 21వ వచనం వరకు కూడా దేవుడు నీకు నాకు చెప్పుచున్న మాటలు అనేక ఉన్నాయి. దీంట్లో ఆయన మాట మనము ఏకాగ్రతతో వినాలి. మరి అంతేకాకుండా శిలువ మరణం ద్వారా యేసుక్రీస్తు తన తండ్రికి చూపించిన సంపూర్ణ విధేయత సంపూర్ణమైందండి. తను ఎంతగా తగ్గించుకున్నాడో, ఎంతగా విధేయత చూపించాడో ఇక్కడ మనం చూస్తున్న ఈ వచనాల్లో. మరి విలాప వాక్యాలు 3వ అధ్యాయము 30వ వచనంలో చూస్తే ఇక్కడ ఇర్మియా ప్రవచించాడు, అతడు తన్ను కొట్టువాని తట్టు తన చెంపను త్రిప్పవలెను, అతడు నిందతో నింపబడవలెను అనేది. ఈ రోజున కూడా మరి చాలా స్టేట్స్లో దేవుని సేవకులు సువార్త చెప్తుంటే ఎటువంటి పరిస్థితులు కలుగుతున్నాయి మీరు చూస్తారు కదండి. కొన్ని వీడియో క్లిప్స్ మనం చూసినప్పుడు, నేను చూస్తున్నప్పుడు నాకు అనిపిస్తుంది వీళ్ళు కూడా ఎదిరిస్తే ఎలా ఉంటుంది. కానీ దేవుని బిడ్డలుగా మనము ఎదిరించమనే వారి యొక్క చులకన భావం. కాబట్టి వారు సువార్త చెప్తుంటేనే అనేక మంది మరి ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, ఒరిస్సా ఈ ప్రాంతాల్లో చాలా హింసాకాండ జరుగుతుంది. మన వారి కోసం మనం ప్రార్థన చేయాలండి. ఎందుకంటే మనం అంత్య దినాల్లో ఉన్నాము. మరి దేవుని సేవకులని ఎంతగానో మరి మనం చూస్తూనే ఉన్నాం. కాబట్టి మనము చూస్తూ ఉండడం కాదు కానీ వారి కొరకు మనం ప్రార్థన చేయవలసిన వారంగా ఉన్నాం. మరి మీకా గ్రంథములో 5వ అధ్యాయము 16వ వచనంలో చూస్తే వారు ఇశ్రాయేలీల న్యాయాధిపతిని కర్రతో చెంప మీద కొట్టుచున్నారు. చూడండి, కర్రతో చెంప మీద కొట్టుచున్నారు. మత్తయి సువార్త 26వ అధ్యాయము 67, 68లో వారు ఆయన ముఖము మీద ఉమ్మి వేసి ఆయనను గుద్దిరి, కొందరు ఆయనను అరచేతులతో కొట్టి క్రీస్తు నిన్ను కొట్టిన వాడెవడో ప్రకటింపమనిది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 20లో చూస్తే ఒకడు ముఖం మీద మిమ్మల్ని కొట్టినను మీరు సహించుచున్నారు అని అంటుంది. ఇన్ని రకాలుగా మరి మరి ప్రభువుని ఈ లోకంలో ఉన్నప్పుడు ఏమాత్రం మనము గుర్తించలేకపోయారండి. చెల్లుమని కొట్టింది ఒకరు, ఆ మోము పైన ఊపింది మరి ఒకరు, బంతులాడినారు బాధలలో వేసినారు, బంతులాడినారు బాధలలో వేసినారు, నోరు తెరువలేదాయ ప్రేమా, బదులు పలుకలేదాయ ప్రేమా, నోరు తెరువలేదాయ ప్రేమా, బదులు పలుకలేదాయ ప్రేమా, ఇది ఎవరి కోసమో ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర, వెనుక నుంచి తన్నింది ఒకరు, తన ముందు నిలిచి నవ్వింది మరి ఒకరు, గేలి చేసినారు పరిహాసమాడినారు, గేలి చేసినారు పరిహాసమాడినారు, నోరు తెరువలేదాయ ప్రేమా, బదులు పలుకలేదాయ ప్రేమా, నోరు తెరువలేదాయ ప్రేమా,
బదులు పలుకలేదా ఏ ప్రేమ, ఇది ఎవరి కోసమో, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసము, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసము, సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. దేవుడు ఇన్ని రకాలుగా శ్రమలు అనుభవించాడు నాకు రక్షణ కోసమే. ఆయన ఆ సిలువలో మరి నా పాపాలను క్షమించడం కొరకు ఆయన తన యొక్క శరీరాన్ని అంతటిని తన ప్రాణాన్నే మన కొరకు పెట్టాడు. ఎంతగా మనల్ని ప్రేమించాడో అనేది మనము ఈ వచనంలో గ్రహిస్తాం. యెషయా గ్రంథం 50 అధ్యాయం 7 వచనంలో చూస్తే, ప్రభువు యెహోవా వాక్ నాకు సహాయము చేయవాడు కనుక నేను సిగ్గుపడనని ఎరిగి నా ముఖమును చెక్కుముకి రాతి వలె చేసుకున్నాను అంట. తనకెదురైన వాటన్నిటిని యేసు ప్రభు ధైర్యంతో భరించాడు. మరి మరి అంతేకాకుండా ప్రపంచానికే పాప విముక్తి మరి కల్పించే విషయంలో తన పనిని మరి తనకు అపజయం కానీ నిరాశ కానీ తటస్థించదని ఆయనకి తెలుసు. తను చేసే పని మరి అది చాలా బాధాకరమైన పని, చాలా భయంకరమైన పరిస్థితి అయినప్పటికీ కూడా తను ఎంతో ధైర్యంగా మరి అపజయాన్ని మరి కలగదు అని నిరాశ అనే దానికి రాలేదండి. మరి తనకి ఎంత ధైర్యంతో ఆయన భరించాడో అనేది మనం తెలుసుకుంటాము. యెహెజ్కేలు గ్రంథము 3 అధ్యాయం 9 వచనంలో చూస్తే, నీ నుదురు చెకుముకి రాతి కంటే కఠినముగా ఉండు వజ్రము వలె చేసేదను, వారికి భయపడకము. వారందరూ తిరుగుబాటు చేయవారైనను వారిని చూచి భయపడకుంటున్నారు. ఐ సెట్ మై ఫేస్ యాజ్ ఎ మోస్ట్ హార్డ్ రాక్. చెక్కుముకి రాతి అంటే అది చాలా గట్టిదంట. ఆయన నుదురు అంత చెక్కుముకి రాతి కంటేనంట. చెక్కుముకి రాతినే చాలా గట్టిది, ఇంకా అంతకంటే కఠినంగా మరి ఆయన మరి వజ్రం వలె చేసేదను, వారికి భయపడద్దని దేవుడు మరి ప్రభువైన యేసుక్రీస్తుకి అంత ధైర్యాన్ని ఇస్తారన్నమాట. యెషయా గ్రంథం 50 అధ్యాయం 8 వచనంలో చూస్తే, నన్ను నీతిమంతునిగా ఎంచేవాడు ఆసనుడై ఉన్నాడు, నాతో వ్యాజ్యమాడువాడు ఎవడు? మనము కూడుకుని వ్యాజ్యమాడుదుము, నా ప్రతివాది ఎవడు? అతని నా వద్దకు రానివ్వండి అంటున్నాడు. రోమీలకు రాసిన పత్రిక 8 అధ్యాయం 31 వచనం చూస్తే, దేవుడు మన పక్షముండగా మనకు విరోధి ఎవడు? ఆయన తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుతీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు, ఆయనతో పాటు సమస్తమును మనకు అనుగ్రహించును, ఆయనలో ఏ దోషము కానరాలేదు. దేవదూషణ నేరం మోపి మరి యేసుప్రభును ఒక్క నేరస్తులతో కలిసి వధించారు. దేవుడు ఆయనను మరణం నుండి సజీవంగా లేపటం ద్వారా నిర్దోషి అని నిరూపించారండి. మరి అనేక వాక్యాలు ఉన్నప్పటికీ నేను కొంచెం షార్ట్గానే చెప్తున్నాను. కీర్తనలు 118:6-7 చూస్తే, యెహోవా నా పక్షం ఉన్నాడు, నేను భయపడను అంటున్నాడు. ఇవన్నీ మనకి ఎంతో పూరితమైనటువంటి వాగ్దానాలు దేవుడు మనకి ఇచ్చాడు. మేకులు దిగగొట్టబడిన గాయాలతో ఆయన పరలోకాన్ని ఆరోహణమైనాడు. ఇప్పుడు ఆయన మహిమ శరీరంతో ఉన్నాడు. మనల్ని ఎంతో ప్రేమించాడు కనుక మనల్ని కూడా తీసుకెళ్ళటానికి ఆయన భూమి మీదకి తిరిగి రానై ఉన్నాడు. ఆయన వచ్చినప్పుడు రక్షింపబడిన వారు ఆయనతో కొనిపోబడతారు. కాబట్టి మరి ఆయన కుమారుని ద్వారానే రక్షణ కనుక హృదయపూర్వకంగా మనం ప్రభువుని నమ్మాలి, విశ్వసించాలండి. మరి మన రక్షణకు ఆధారం మన ప్రభు అయిన యేసుక్రీస్తే కనుక ఇంకా రక్షణ లేకుండా ఇంకెవరైనా మరి నిర్లక్ష్యం చేసినట్టయితే మరి ఇదే అనుకూల సమయము, ఇదే రక్షణ దినము కనుక దీన్ని ఎవ్వరు కూడా మరి ఇంకా యేసు ప్రభు నా దేవుడని ఇంకా మరి ఎరగకుండా ఇప్పుడు కాదులే ఇంకా టైం ఉందిలే అని ఎవ్వరు కూడా వాయిదాలు వేయొద్దని ప్రభు ప్రేరట అందరికి చెప్తున్నానండి. యోహాను సువార్త 1 అధ్యాయం 12 చూస్తే మన అందరికీ కంటత వచ్చినది, తన్నెందరు అంగీకరించిరో వారందరికీ అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలు అదుగుటకు ఆయన అధికారం ఇచ్చాడు. కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 15 అధ్యాయం 3-4 చూస్తే, నాకు ఇయ్యబడిన ఉపదేశం మొదట మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపం నిమిత్తం మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారం 3వ దినమున లేపబడ్డాడండి కదండి దేవుడు.
లేఖనాల ప్రకారం మరి మృతి నొందాడు, మన పాపాల నిమిత్తం మృతి పొందాడు, సమాధి చేయబడ్డాడు, లేఖనాల ప్రకారం మూడో దినమున లేపబడ్డాడు. ప్రతివానికి రూపునిచ్చి అతనికి రూపు లేదు, 10,000లో నాతి ప్రియుడు పరిహాసముల నొందినాడు. 10,000లో నాతి ప్రియుడు పరిహాసముల నొందినాడు. నీ కోసమే, అది నా కోసమే, కల్వారి గిరిలో నా సిల్వాలో శ్రీయేసు పలు బాధలుందేనో, ఘోర బాధలు పొందేనో, పలు బాధలుందేనో, ఘోర బాధలు పొందేనో. అందరి దోషము మోసి పొందెను ఘోర వ్యాధి, నిలువెల్ల గాయాలు పొంది విలువైన స్వస్థతనిచ్చే. నిలువెల్ల గాయాలు పొంది విలువైన స్వస్థతనిచ్చే. నీ కోసమే, అది నా కోసమే, కల్వారి గిరిలో నా సిల్వాలో శ్రీయేసు పలు బాధలుందేనో, ఘోర బాధలు పొందేనో. మన కొరకు దేవుడు ఎంతగా శ్రమను అనుభవించాడు అనేది మనము ధ్యానపూర్వకంగా మనము చూస్తే, మనము ఒక్కసారి మనం ఇక్కడున్నాం కానీ మన హృదయాలు ప్రభు తట్టు తిప్పినప్పుడు మనకి ఆ వేదన, ఆ బాధ నీ కోసం నా కోసమే ఆయన ఆ కల్వరి శిలువలో ఆ ఘోరమైన మరణాన్ని పొందాడండి. నీ పాపాలు నా పాపాలు ఆయన సిలువలో ఆ పవిత్రమైన రక్తం ద్వారా మనము కడగబడి ఈ రోజున ప్రభు బిడ్డగా మనం జీవించడానికి ప్రభు సహాయం చేస్తున్నాడు. యెషయా గ్రంథం 50:9 చూస్తే, ప్రభు అయిన యెహోవా నాకు సహాయం చేస్తాడు, నా మీద నేరస్థాపన చేసేవాడు ఎవడు? వారందరూ వస్త్రం వలె పాతిగిలిపోతారు, చిమ్మెట వారిని తినివేస్తుంది. మరి కీర్తనలు 39:11 మనం చూస్తే, దోషములను బట్టి నీవు మనుషులను గద్దింపులతో శిక్షించినప్పుడు చిమ్మెట కొట్టిన వస్త్రం వలె నీవు వారి అందమును చెడగొట్టెదవు. చిమ్మెట తెలుసు కదండి మనకి, అది ఒకేసారి కొట్టేస్తుందా చిమ్మెట? ఒక్కొక్క రోజు 2 రోజులు, మరి ఎన్ని రోజులు పడుతుందో తెలియదు, కానీ ఆ వస్త్రం మనం వేసుకోగలమా? వేసుకోలేం. ఈ రోజులంటే చాలా వస్త్రాలు ఉన్నాయిలేండి. ఈ రోజుల్లో అల్మారాస్ కూడా సరిపోవట్లేదు మనకి, ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రూమ్ ఉన్నా కూడా సరిపోవట్లేదు. ఆ రోజుల్లో మరి చాలా తక్కువ వస్త్రాలే ఉండేవి నా చిన్నతనంలో అయితే. హెబ్రీలకు రాసిన పత్రిక 1:10-12 వరకు మనం చూస్తే, ప్రభువా నీవు ఆదియందు భూమికి పునాది వేసితివి, ఆకాశములు కూడా నీ చేతి పనులే, అవి నశించును గాని నీవు నిలిచియుందువు, అవన్నీ వస్త్రము వలె పాతకిలను, ఉత్తరీయము వలె వాటిని మడిచివేతువు, అవి వస్త్రము వలె మార్చబడిన గాని నీవు ఏకరీతిగానే ఉన్నావు, నీ సంవత్సరములు తరగవు. ఎంతకాలం మనం మార్పు లేని వారంగా ఈ రీతిగా ఉంటాం అనేది అర్థం ఇక్కడ మనకి. ఈ యొక్క వస్త్రము వలె మరి మార్చబడును గాని నీవు ఏకరీతిగానే ఉన్నావు అంటుంది. అంటే తెలిసి కూడా తప్పులు మరి కంటిన్యూగా చేయొద్దండి. తప్పు చేస్తాం, మనం ఈ లోకంలో ఉన్నాం కాబట్టి, మరి తలంపుల ద్వారా, కళ్ళ ద్వారా, నోటి ద్వారా, చేతుల ద్వారా, కాళ్ళ ద్వారా మనం తప్పులు చేస్తూనే ఉంటాం, నడక పడకల ద్వారా చేస్తూనే ఉంటాం, కానీ అదే కంటిన్యూ చేయొద్దని దేవుడు మనకు చెప్తాడు. ఉత్తరీయము అంటే మరి నాకైతే దీని ఆన్సర్ మరి నాకు తెలిసినంతవరకు చెప్తున్నాను. అంటే భుజం మీద వేసుకునే ఒక కండువ ఉంటది కదండి, ఆ కండువ మరి అది దాని మీద ఒక జరీ వస్తుంది కదా, అంటే అన్ని మడతలు చక్కగా మడతలు వేసి పెడితేనే కదా అది అట్లా వచ్చేది. అంటే అని దాని అర్థం అంట. మరి అంటే బెత్తడంతగా వేస్తే గాని మడత రాదు, చక్కగా ఒక మంచిగా చేస్తే గాని మడత రాదట.
అంటే అనేక మనకి కష్టాలన్నీ కలిగినా కూడా మరి ఏ పాపం లేని నా దేవునిపై నేరస్థాపన చేయడం ఏంటి? అసలు ఆయన మీద నేరం చేయటం ఏంటి? అసలు ఆయన సృష్టికర్త కదా. చేసాడు అంటే నాకు వారు ఎందుకు మరి కంటిన్యూగా పని ఆ విధమైన తప్పులు చేస్తూ ఉన్నవారు ఎందుకు పనికిరాని అంటే ఎందుకు పనికిరారు ఇక కంటిన్యూగా ఆ తప్పుని సరి చేసుకోకపోతే చిమ్మెట కొట్టిన వస్త్రం వలె పనికి రాకుండా పోతారు అనేది ఇక్కడ అర్థాన్ని దేవుడు మనకు తెలియచేస్తున్నారు అనమాట. వస్త్రాన్ని చిమ్మెట కొట్టింది అనుకోండి, తీరా చూస్తే అది ఎట్లా ఉంటుందంటే కనీసం ఒక షోలాగా ఈ రోజుల పిల్లలు అయితే దాన్ని చూసి ఆనందిస్తూ ఉంటారు. అంటే అసలు కనీసం వేసుకోవటానికి కూడా పనికిరాదు. అటువంటి విధంగా మరి ఒక తప్పు చేసినప్పుడు దాన్ని సరిదిద్దుకోకుండా దాన్ని కంటిన్యూ చేస్తే ఆ రీతిగా వారి అందమును చెడగొట్టెదను అని ఇక్కడ అనమాట. ఆయన చేతిలో పడటం భయంకరం అండి. జీవము గల దేవుని చేతిలో పడటము బహుభయంకరము అని దేవుని వాక్యం సెలవిస్తుంది అనమాట. లాస్ట్గా చూసుకున్నట్టయితే యెషయా గ్రంథం 50:9 మీలో యెహోవాకు భయపడి ఆయన సేవకుని మాట వినేవాడు ఎవడు? వెలుగు లేకుండానే చీకటిలో నడిచేవాడు యెహోవా నామమును ఆశ్రయించి తన దేవుడిని నమ్ముకోవాలి. ఒకసారి ఎవరైనా ఈ వాక్యాన్ని మళ్ళీ ఒకసారి చదువుతారా? యోహాను రాసిన మొదటి పత్రిక 1 అధ్యాయము 5 నుంచి 9 మనం అందరం జాగ్రత్తగా చూసుకున్నట్టయితే అక్కడ ఏమంటుందంటే దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రము లేదు, ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచినడల మనము అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనమును అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. ఆయన వెలుగులో ఉన్నాడు కాబట్టి మనం కూడా వెలుగు సంబంధమైన బిడ్డలుగానే మనం ఉండాలి. అప్పుడు ఆయన కుమారుని యేసు రక్తము ప్రతి పాపం నుండి మనలను పవిత్రులుగా చేయడం. మనం పాపము లేని వారమని చెప్పుకొని నిడల మనల్ని మనమే మోసపుచ్చుకొందుము మరియు మనలో సత్యం ఉండదు. కాబట్టి మనము మరి మన పాపములను మనం ఒప్పుకొని నిడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములు క్షమించి సమస్త దుర్నీతి నుండి పవిత్రులుగా చేయను కదండి. మనము మన పాపాలు మనం ఏం చేయాలంటే ఒప్పుకోవాలి. ఒప్పుకున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఆయన నమ్మదగిన వాడు కనుక, ఆయన నీతిమంతుడు కనుక మన పాపాలను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రగా చేస్తాడు. మనము పాపము చేయలేదని చెప్పుకుని నిడల ఆయనను అబద్ధికునిగా చేయువారు వగుదము, మరి ఆయన వాక్యము మనలో ఉండదు అని. మరి ప్రభువైన యేసుక్రీస్తు ఇచ్చే రక్షణను సంపూర్ణంగా అనుభవించేందుకు తప్పనిసరిగా ఈ యొక్క వచనంలో 3 లక్షణాలు మనము కనిపిస్తాయండి. ఒకటి, తామేం చేయాలో తెలియని అయోమయంలో ప్రజలు కొట్టుమిట్టాడే చీకటి రోజులు వస్తాయి. వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలివి వచ్చేసినాయి. మరి దేవుని పట్ల ప్రభువైన యేసుక్రీస్తునందు భయము, విధేయత, నమ్మకం కలిగి మనం ఉండాలి. దేవుని పట్లంగా మనము ఈ భూమి మీద నివసిస్తున్నామంటే మన పిల్లల్ని మనము చాలా జాగ్రత్తగా ఈ విషయంలో మనము మన పిల్లల్ని కూడా మరి క్రీస్తునందు యొక్క భయము, విధేయత, వారికి నమ్మకము కలిగించే వారంగా ఉండాలి. దేవునిపై ఆనుకునే జీవితం ఉన్నప్పుడే పూర్ణ శాంతి గలవానిగా చేస్తానంటాడు. ఎవరి మనస్సు నా మీద ఆనుకునే వానిని పూర్ణ శాంతి గలవానిగా చేస్తానంటున్నాడు దేవుడు. కాబట్టి మరి ఈ యొక్క వచనంలో ఈ 3 లక్షణాలు మనము కలిగి ఉన్నామండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1 అధ్యాయం 8 చూస్తే మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మనల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడండి. మరి మరి యోహాను రాసిన మొదటి పత్రిక 2 అధ్యాయం 9-10 చూస్తే వెలుగులో ఉన్నామని చెప్పుకొనుచు తన సహోదరుని ద్వేషించేవాడు ఇప్పటి వరకు చీకటిలోనే ఉన్నాడు, తన సహోదరిని ప్రేమించేవాడు వెలుగులో ఉన్నాడు, అతని యందు అభ్యంతర కారణం ఏదియో లేదనమాట. కాబట్టి ప్రియులారా, ఇక్కడ కొరింథీయులకు రాసిన పత్రిక 2 7 అధ్యాయం 1 చూస్తే ప్రియులారా, మనకు ఈ వాగ్దానం ఉన్నది కనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకుంటూ శరీరానికి ఆత్మకు కలిగిన సమస్త కల్మషం నుండి మనను పవిత్రులుగా చేసుకుందాం. అది మనంతటా మనకు సాధ్యం కాదు, కానీ ప్రభువుని అడుగుతాం. ఆయన పరిశుద్ధుడు కనుక మనం కూడా పరిశుద్ధంగా ఉన్నట్టుగా, ఆయన పవిత్రుడు కనుక మనం కూడా పవిత్రమైన జీవితాన్ని జీవించడానికి మరి ఇక వచనాలను చూస్తాం.
కాబట్టి ఇక్కడ మనం చూసినట్టయితే మరి ఈ యొక్క అధ్యాయుల ముగింపులో పరిశుద్ధాత్మ హెచ్చరిక పాటించాలి. మనం పరిశుద్ధమైన జీవితానికి మనము అంకితమైపోవాలండి. నిజంగా సచ్ ఏ లవింగ్ గాడ్ వీ హ్యావ్. నిజంగా ఎంత సంతోషం. నిజంగా ఇటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నందుకు మరి మనం వరకే మనం సంతోషిద్దామండి కాదు, మన ఫ్రెండ్స్కి, మన సిబ్లింగ్స్, ఇంకెవరైనా రక్షణ లేని వారికి, మన చుట్టుపక్కల వాళ్ళకి, మన పనిచేసే స్థలంలో వారికి కూడా మనము మరి అగ్నిలో నాగినట్టుగా వారిని మనం లాగివేయాలండి. కాబట్టి ఇక్కడ ఇజ్రాయిల్ మాత్రమే కాదు, నీవే నా ఆశ్రయమని ఆయన నమ్ముకున్న వారందరికీ ఈ వాగ్దానం మరి దేవుడిచ్చాడు మనకి. కాబట్టి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:9 చూస్తే యేసు ప్రభువు దేవునికి విధేయత చూపించాడు. దాసుని స్వరూపం ధరించుకుని తన్ను తాను రిక్తునిగా చేసుకుని దుర్మార్గుల చేతులకు అప్పగించుకున్నాడు. ఆయన మాటకు లోబడే వారంగా మనం ఉందాము. ఆయన చేతుల్లో మనం ఉంటే ఎవ్వరూ మనపై విజయం పొందలేరండి. కాబట్టి తండ్రి చిత్తానికి తన్ను తాను అప్పగించుకున్నాడు. శత్రువులకు మరి శ్రమలకు, నిందలకు, గాయాలకు తను తాను అప్పగించుకున్నాడు. మరి అన్ని నామాల కన్నా పైనామము మన యేసయ్య నామం అండి. కాబట్టి అదే సేవకుని యొక్క మనసు, సమర్పణ, విధేయత, మరి తండ్రి చిత్తాన్ని నెరవేర్చడం అనేది మనం చూసుకున్నాం. అంటే ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందినంతగా విధేయత చూపిన వాడే తన్ను తాను తగ్గించుకున్నాడు. ఆకారమందు ఎట్లా కనిపించాడండి? మనలాగానే ఉన్నాడు. మనలాగానే ఆయనకి ఆకలి, దాహం, ఆయనకి నిద్ర అన్నీ ఉన్నాయి. కానీ ఆయన ఏంటండి, మరణం పొందినంతగా విధేయత చూపిన వాడే తను తగ్గించుకున్నాడు. ఒక సేవకుడు ప్రభు వంటి విధేయత, సహనము కలిగి ఉండాలండి. మన రక్షకుడైన యేసుక్రీస్తు కృప మరి మన అందరికీ సదాకాలం తోడుగా ఉండాలని మరి మనందరం ప్రార్థన చేద్దామండి. మరి ఈ యొక్క చాప్టర్ మరి ఇంతవరకు ముగిపడింది. మరి యోహాను సువార్త సమయం అయిపోతుంది కనుక నేను బ్రీఫ్గా చెప్తాను. యోహాను సువార్త 18వ అధ్యాయము 12-24 నిన్నటి దినం మన బ్రదర్ కూడా చెప్పాడు కదా, కొంచెం చాలా షార్ట్గా చెప్పాడు. కొద్దిగా నేను కొంచెం ఈ ఒక వచనాలు మీరు ఒకసారి రివైజ్ చేయాలనుకుంటున్నాను. 18వ అధ్యాయం 12-24 చూస్తే యేసు ప్రభువు తన మేడగదిలో తన శిష్యులతో కలిసి చివరి రాత్రి భోజనం అంటది చేసిన తర్వాత శిష్యులను తీసుకుని ఆయన ఒలీవల కొండకు వెళ్ళాడు. ఆయన యొక్క ఇన్నర్ సర్కిల్ డిసైపుల్స్ ఉన్నారు కదండి, ముగ్గురు, యోహాను, పేతురు, యాకోబు. గెస్సెమనే తోటకెళ్ళి ప్రభు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ముగ్గురు శిష్యులు నిద్రపోతా ఉన్నారు. ప్రభువు మరి 3 సార్లు హెచ్చరించినా కూడా వారు నిద్రని ఆపుకోలేకపోయారు. చివరికి తననే అప్పగించేవాడు వచ్చేసాడు. మరి ఇస్కరియోతు ఆ స్థలమును ఎరిగినవాడు కనుక సైన్యముతోనూ బంట్రోతులతోనూ మరి ప్రధాన యాజకులు వెంట తీసుకుని ఆ స్థలానికి వచ్చాడు. నేనే యేసుని పట్టుకోమని ప్రభు చెప్పాడు. మరి అక్కడ మనం చూస్తే ఆ అధ్యాయంలో మనం చూస్తే, నేను బైబిల్ తీయమనట్లేదులేండి, 2 times చెప్తాడు నేనే ఆ యేసుని అని చెప్పేసి దేవుడు ధైర్యంగా అక్కడ చెప్తాడు అనమాట. చెప్పినప్పుడు అక్కడ మరి తెల్లవారుజామున 3 గంటల నుంచి ఉదయం 9 గంటల వరకు సిలువ, మరి అక్కడ సిలువకు చేర్చబడ్డాడు. తెల్లవారుజామున 3 గంటల నుంచి ఉదయం 9 అయింది అక్కడికి వెళ్ళేసరికి. 6 గంటలు 6 అన్యాయపు తీర్పులు జరిపారు. 3 స్వజనుల తీర్పులు, 3 అన్ని జనుల తీర్పులు. మరి గత సంవత్సరం ప్రధాన యాజకుడైన అన్న, ఆ సంవత్సరం ప్రధాన యాజకుడైన కైప. సమాజ మందిరంలో స్వజనుల తీర్పులు, అన్యజనుల తీర్పులు. 4వ తీర్పు హేరోదు, 5వ తీర్పు పిలాతు, 6వది అన్యాయపు తీర్పు. ఈ సందర్భంలో శిష్యులందరూ కూడా చెదిరిపోయారు. మరి యోహాను ఒక్కడ మాత్రమే ఆయనను వెంబడిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. శిష్యులందరూ వెళ్ళిపోయారు, యోహాను ఒక్కడ మాత్రం ఆయన వెంబడిస్తున్నట్టు చూస్తున్నాం. ప్రభు సెలవిచ్చినట్టుగా పేతురు 3 సార్లు ప్రభువుని ఎరగనని పలికిన సందర్భం ఇందులో వర్ణించబడింది. ఇది ఈ రోజు అంశం కాదు. మరి 11వ వచనం చూస్తే అక్కడ ఇందులో ప్రధానంగా ప్రధాన యాజకుడైన మరి దాసుని యొక్క మల్కు కుడి చెవి తెగనరటం, ప్రభు అక్కడ స్వస్థపరచడం ప్రత్యేకంగా కనపడతాయి అన్నమాట. మొట్టమొదటిగా అన్న ఇంటికి తీసుకెళ్లారు యేసు ప్రభుని. గత సంవత్సరం ప్రధాన యాజకుడుగా ఉన్నాడు. యేసు ప్రభుని చంపాలని ప్లాన్ చేసింది మాత్రం కైప. మరి అక్కడ మరి విచారణ చేశారు. ఇంటి వద్ద తీర్పు తీర్చకూడదు, మరి రాత్రి వేళ తీర్పు తీర్చకూడదు. అయినా సరే వారు ప్రధాన యాజకుడు మరి తీర్పు తీర్చాలి తప్ప మరొకరు తీర్పు తీర్చకూడదు. కానీ అన్నీ కూడా అక్కడ దేవుడికి ఏ విధంగా జరిగిందో మనం చూస్తాము. ప్రధాన యాజకుడు మరి 19వ వచనం నుంచి మరి చూస్తే 19వ వచనం నుంచి కూడా మరి 23 వరకు కూడా చాలా ఇంపార్టెంట్ అండి.
అవన్నీ మళ్ళీ నేను ఇప్పుడు చదవట్లేదు, సమయం అయిపోయింది కాబట్టి. యూదా ధర్మశాస్త్రం ప్రకారం ఈ న్యాయ విచారణ అనేది జరగటం లేదు అక్కడ. మరి ఆ పైన నేరం మోపేందుకు సహకరించే వారు కూడా సాక్షులు పిలవాలి. మరి ముందుగా నేరం మోపబడిన వారి పక్షంగా కూడా సాక్ష్యం పిలవాలి. అక్కడ అవి కూడా జరగలేదు. యేసు ప్రభుని అడిగిన ప్రశ్న ఏంటంటే, నీ బోధ ఏమిటని వాళ్ళు అడిగారు. నేను బహిరంగానే బోధ చేశాను తప్ప ఎక్కడా కూడా రహస్యంగా చెప్పలేదని ఆయన ధైర్యంగా చెప్తున్నాడు. సాక్ష్యం చెప్పించమని అడుగుతున్నాడు, కానీ సాక్ష్యం లేదు. అధికారయుక్తమైన బోధ చేస్తానే తప్ప అక్రమమైనటువంటి బోధ చేయలేదు. సిద్ధాంతపరమైన వాక్యానుసారమైన బోధన చేసేనా తప్ప దేవునికి వ్యతిరేకమైన బోధ చేయలేదు అని చెప్పి అక్కడ ప్రభు చెప్తున్నాడు అనమాట. మరి ప్రధాన విషయం ఏంటంటే, యోధా న్యాయ నియమానికి కట్టుబడి ఉన్న సాక్షులను పిలవాలని యేసు ప్రభు యొక్క ఉద్దేశం. కానీ అక్కడ ఆయన తన శిష్యులను ఏకాంతంగా చెప్పిన సంగతులు కూడా బహిరంగంగా చెప్పినవి ఎక్కడ కూడా సీక్రెట్గా దేవుడు ఎక్కడ మాట్లాడలేదు. భిన్నమైనవి ఎక్కడ లేవండి. మరి 22 వచనాలు చూస్తే, దగ్గర నిలిచి ఉన్న బంట్రోతుల్లో ఒకడు నీ ఆనశ్రీదేనా అని యేసుని అరచేతులతో కొట్టాడు. మరి మనము వచనాలు చూడటం కదా, యోధుల రాజా శుభమని చెప్పి ఆయనను అరచేతులతో కొట్టిరి. మరి ఆయుధాలతో కూడా వచ్చారు దేవుని దగ్గరికి. చివరిగా చూసుకుంటే యేసుప్రభు అంటాడు అక్కడ, ఎంత దీనంగా అంటాడు చూడండి, నేను కాని మాట ఆడిన ఎడల ఆ కాని మాట ఏదో చెప్పుము, మంచి మాట ఆడిన ఎడల నన్ను నేల కొట్టుచున్నావు అంటాడు. చూడండి, ఆయన ఒక సృష్టికర్త అయ్యింది, ఆయన దేవాది దేవుడయ్యింది, సర్వం ఆయన ఒక్క ఒక్క చూపు చూస్తే చాలు మరి కొన్ని లక్షల కోట్ల దేవదూతలు వచ్చేస్తారు. అసలు ఆయన ఒక్క మాట అంటే చాలు. కానీ ఆయన ఏమన్నాడు అక్కడ, నేను కాని మాట ఆడినలా కాని మాట ఏదో చెప్పు, మంచి మాట ఆడినడలా నన్ను నేల కొట్టుచున్నావు అంటాడు. అంతటా అన్న అంటాడు, యేసుని బంధింపబడి ఉన్నట్టుగాని ప్రధాన యాజకుడైన కయప యొద్దకి పంపాడు. ఒక తీర్పులో విచారణ నిరూపితం కాకపోతే ఆ ముద్దాయిని విడిచిపెట్టాలి, రెండో విచారణ ఉండదు. వాదోపవాదం విన్న తర్వాత కూడా కయప యొద్దకు పంపాడు తప్ప విడిచిపెట్టలేదు. అందుకే పేతురు ఒట్టుపినట్టుకుంటకు శపించుకొనటానికి సిద్ధపడి తప్పించుకోవాలనుకుంటాడు. కానీ ఆ టైంలో పేతురు ఎక్కెక్కి ఏడ్చి సంతాపడినట్టు చూస్తాం మనం. కాబట్టి ఇక్కడ మనం చూస్తే ఒక మత్స్యకారుడైనటువంటి పేతురు దగ్గర కత్తి ఉంది. ఏదో మెడ మీద కొట్టాలనుకున్నాడేమో, ఆ చెవి పొరపడిన చెవికి మరి తగిలి అక్కడ దేవుడు ఆవేశంతో దేవుని చిత్తాన్ని మనం అనేక సార్లు అడ్డగిస్తా ఉన్నాం. దేవుని ప్రణాళికలు కూడా మనం అనుమానిస్తా ఉన్నాం. కాబట్టి ఈరోజు వాక్యం వింటున్నా మనం ఏ రీతిగా ప్రభువుని వెంబడిస్తున్నాం, ఎంత నమ్మకస్తులుగా దేవుని కొరకు మనం జీవిస్తున్నామో ఎవరికి వారంగా మనము వ్యక్తిగతంగా పరిశీలించుకుందామండి. పరిస్థితిని బట్టి మారిపోతున్నామా? ఎవరైనా వచ్చి మనల్ని మరి ఏదన్నా బలవంతంగా మాట్లాడితే లేదులేండి లేదులేండి ఎల్లనిక చర్చికి వెళ్ళను, బైబిల్ పట్టుకోను, మీరేం చదువుతుంది అంట అని ఇప్పుడు అన్నీ అలాంటివి వస్తున్నాయి కదండి. కానీ ప్రభు కోసం మనం నిలబడతాం. మరి మరి ఆవేశం చాలాసార్లు ప్రజల్ని గురి చేస్తుంది. కానీ మరి చిన్న చిన్న విషయాలకి మనం నెమ్మది లేని జీవితాలు జీవిస్తున్నామండి. కాబట్టి మనం ఎంత నమ్మకస్తులుగా దేవుని కొరకు మనం జీవిస్తున్నామో మనం ఒకసారి మనం చూస్తామండి. మరి ల్యాక్ ఆఫ్ ప్రేయర్స్ వల్ల చాలాసార్లు ప్రమాదాలు కలుగుతున్నాయి. కాబట్టి మనము ఈ యొక్క సబ్జెక్ట్లో మనం చేసుకుందాం. మనం చాలా ప్రార్థన మనకు చాలా అవసరంగా ఉంటుంది అనమాట. మరి ఒక్కసారి చివరిగా 40వ అధ్యాయం కీర్తన 40వ అధ్యాయం 6లో చూస్తే, నీవు నాకు చెవులు అనగా వినే చెవులు నిర్మించి ఉన్నావు, సంగముతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినను కాక. మరి విని గైకునేవారు తన చెవి అనేది సబ్మిషన్కి గుర్తుగా ఉంది. మరి వినటం అనేది మనకి చాలా అవసరం అండి. అనేక సార్లు మనం వినటం కంటే కూడా ఎక్కువ మాట్లాడటానికి మనం ఎక్కువ ఆవేశపడతాం. కాబట్టి ప్రతిరోజులు దేవుని మాటలు వింటున్నాం. 20 రోజులు, ఇది 21 రోజు. మనము ఎంతవరకు మరి సందేశాల మీద సందేశాలు విన్నప్పుడు మరి ప్రభువుని మనం లోపడతామండి. మరి వినకపోతే గాయమే. మనం విన్నామనుకోండి, మనం దేవుని చిత్తాన్ని సంపూర్ణంగా గ్రహించుతాం. మరి విధేయతతో మరి జీవిద్దాం. అట్టి కృపను పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయాలని కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సామ్రాజ్యం గారు. అర్థవంతమైన పాటలతో, వాక్య విశ్లేషణతో మరి చక్కని ధ్యానం చేసినందుకు మన సంఘం తరపున
మీకు ప్రత్యేకమైన వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాను. ఇదే విధంగా మీరు దేవుని వాక్య ధ్యానంలో బలపడాలని మా అందరి ప్రార్థన, అభిలాష. అలాగే మీ ధ్యాన సందర్భంగా సాయంకాలం సంఘం అంతటికి మీరు ఇస్తున్న అల్పాహారం కోసం కూడా మీ కుటుంబానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. జూమ్లో ఉన్న మన ప్రియులందరికీ మరొక్క మారు ప్రత్యేకమైన వందనాలు. రత్నం గారు, కెజియా గారు, సాల్మన్ రాజు దంపతులు, జాన్ శ్రీనివాసరావు, అగస్టస్ బల్లాజ్, కళ్యాణి గారు, జాయశ్రీ గారు, ఆశాలత, ప్రియాంక, సుశాంత్, వీరందరికీ ప్రత్యేకమైన వందనాలు చెల్లించుకుంటూ ఇదే విధంగా మీరు సంఘంతో కలిసి ఈ శిలువ ధ్యానాల్లో పాల్గొని దేవుని స్థుతించాలని ఆశపడుతున్నాను. రేపటి దినాన్న తిరిగి యథావిధిగా మన సాయంకాల శిలువ ధ్యాన ఆరాధన 7 గంటలకు ఉంటుంది. మరి తప్పకుండా సమయాన్ని పాటించమని మీకు మనవి చేస్తున్నాను. అలాగే రేపు సాయంకాలం మరి మన సోదరి విజయవేలంగిని తను శిలువ ధ్యానం చేస్తుంది. ఆ బిడ్డ కోసం కూడా ప్రార్థన చేయమని మీకు మనవి చేస్తాను. తర్వాత కిషోర్ గారు మరి రావటం, ఇందాకే ప్రభుదాస్ గారు నా దగ్గరికి వచ్చి అడిగారు, కిషోర్ గారికి ఏమైంది. నేను చెప్పాను, ఆయనకి జ్వరం వచ్చినట్టుంది. ఎందుకు వచ్చింది అన్నారు ఆయన. ఏమో నాకు తెలియదు కానీ బహుశా వాటర్ మారి ఉంటుంది, అందుకనే వచ్చిందేమో అని నేను అన్నాను. నేను దేవునికి స్తోత్రం, మిమ్మల్ని చూడటం మరలా మరి ముఖ్యంగా మన సామ్రాజ్యం గారి ధ్యానం మిస్ అవ్వకుండా రావటం అది చాలా బలాన్ని ఇస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. దేవునికి మహిమ కలుగును గాక. మనందరం కలిసి 54వ సంగీతము మన కీర్తన పుస్తకాల్లో మరి ఎంతమందికి వస్తుందో నాకు తెలీదు, ప్రయత్నం చేద్దాం. నా యేసు ఆత్మసూర్యుడు, నా యేసు ఆత్మసూర్యుడా, నీవున్న రాత్రి కమ్మదు, నా ఆత్మలో నీవిప్పుడు వసించిపోయకుండుమి. నేను నిద్రించువేళలో నాకు నా భయమీయుము, నేలేచి పని చేయగా నా యొద్ద నుండు రక్షక, నా తోడ రాత్రి మగళ్ళు నీవుండి నడిపించుము, నీవు నాతో లేకుండినా జీవింపజాలను. నేడు నీ దివ్యవాక్యము వినిన పాపులెల్లరే క్షమించి గుణపరచి నీ నీ మందలోకి మందలోకి చేర్చుము, రోగిని స్వస్థపరచి బీదలను పోషించుమి, దుఃఖించు వారి దుఃఖము
పాపియానా అమీయు యుము. ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధి మా పరం తండ్రి, మరొక్క మారు నీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. ఈ రాత్రి కాలంలో మా తండ్రి, మా జీవితాలను మా ప్రభా నీ సిలువ చాటున కృంభరించి నీ పాదాల యొద్ద చేరి మా ప్రభా నీ వాక్య ధ్యానంలో గడిపే ఆ గొప్ప కృప మాకు ఇచ్చినందుకే వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం. అవును ప్రభువా, అన్యాయంగా మా తండ్రి నిన్ను ఖైదు చేసి నీ మీద దోషారోపణ చేసి మా తండ్రి పలుమారులు మా ప్రభువా నీకు తీర్పు తీర్చారు మా తండ్రి, ఓర్చుకున్నారు మా ప్రభువా, నీకే స్తోత్రాలు. వారిని క్షమించమని తండ్రిని అడిగారు, నీకే స్తోత్రాలు. నేను చెప్పిన దానిలో అసత్యం ఉంటే చెప్పమని మా తండ్రి వారికి సవాలు విసిరారు, నీకు స్తోత్రాలు. మా తండ్రి సహించే బిడ్డలుగా, క్షమించే బిడ్డలుగా మా ప్రభువా నీ కోసం మా తండ్రి మేము ముందుకు సాగిపోవడానికి మా తండ్రి అనర్హులమైనా కూడా మా తండ్రి మమ్మల్ని ప్రేమించి మాకిస్తున్న శక్తి కొరకు, సాక్ష్యం కొరకు నీకే వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం. మా తండ్రి భవిష్యత్ కాలంలో మా తండ్రి నీ సువార్తను ప్రకటించడానికి మా తండ్రి అనేకమైన అడ్డంకులు ఏర్పడవచ్చు మా తండ్రి, మాకు తెలియదు మా ప్రభువా. అయినా మా తండ్రి నీకోసం హతసాక్షులు కావటానికి మా తండ్రి మేము సిద్ధంగా ఉంటాను మా ప్రభువా. ఆ ధైర్యాన్ని మాకు ప్రసాదించు, నీ చేయి పట్టి మమ్మల్ని నడిపించు. నీ నామానికే స్తుతి మహిమ ఘనత తెచ్చుకోమని ప్రార్థన చేస్తున్నాం. మా ప్రభువా మీరు తిరిగి వస్తున్నారు మా తండ్రి, మేము నమ్ముతూ ఉన్నాం. అనేక సూచనలు మా తండ్రి జరుగుతూ ఉన్నాయి మా తండ్రి, మేము నమ్ముతూ ఉన్నాం మా తండ్రి. మీరు తిరిగి వచ్చినప్పుడు మా ప్రభువా సిలువలో వేలాడిన దొంగ ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకొని రాజ్యంతో వచ్చినప్పుడు అన్నట్టుగా మా తండ్రి మేము కూడా అదే ప్రార్థనలో మా తండ్రి మేము ఉండగా మా తండ్రి మమ్మల్ని కూడా మన్నించి మా తండ్రి నీ నిత్య రాజ్యానికి వారసులుగా రూపాంతరం చెందించమని ప్రార్థన చేసుకుంటూ ఉన్నాం. రాత్రికాల సమయంలో చక్కటి వాక్యాన్ని మా ప్రభువా నీ జీవవాక్యాన్ని చక్కటి శైలిలో మా తండ్రి పాటలతో కలిపి మా తండ్రి మాకందరికి అందించిన నీ కుమార్తె మా ప్రభువా మా సోదరి సామ్రాజ్యం గారి కొరకు ప్రత్యేకమైన వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం. ఆవిడికి ఇచ్చిన జ్ఞానం కొరకు, సమయస్ఫూర్తి కొరకు, మరి ముఖ్యంగా భాష కొరకు నీకే స్తోత్రాలు మా ప్రభువా. ఇంక నువ్వు మా తండ్రి దీవించండి, ఇంకా నువ్వు బలపరచండి, ఇంకా మా తండ్రి ఎక్కువ బలంతో శక్తితో మా తండ్రి ఆ బిడ్డ నీ వాక్యాన్ని అనేక మందికి అందించాలని మా తండ్రి నీ ఆత్మతో నించమని ప్రార్థన చేసుకుంటూ ఉన్నాం. మా ప్రభువా విజయవాడలో ఉన్న ప్రకాష్ రావు గారిని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం. ఆయన చేసిన పనిలో మా తండ్రి మీరు తోడుగా ఉండండి, ఆ ఎండ దెబ్బ తగలకుండా మా ప్రభువా నీ కుమారుని క్షేమంగా ఇంటికి చేర్చమని చేస్తున్న పని అంతటిని నీవే పూర్తి చేయమని ప్రార్థన చేసుకుంటున్నాం. మా తండ్రి ఇచ్చిన బిడ్డలిద్దరి కొరకు వందనాలు. కుమారుని కుమార్తెను దీవించారు, వారి విషయంలో తల్లిదండ్రులు చేసిన ప్రార్థన విజ్ఞాపన మీకు తెలుసు మా ప్రభువా. నీ చిత్తానికి నీ సమయానికి అనుకూలంగా మార్చుకొని వారికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈ రాత్రికాల సమయంలో మా తండ్రి ఇదిగో నీ కుమారుడు మా సోదరుడు మా ప్రభువా కిషోర్ గారిని మా మధ్యకు రప్పించినందుకే నీకే వందనాలు. ఆయన దర్శించారు, ఆయన ముట్టారు, స్వస్థపరిచారు మా తండ్రి, నీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం. ఈ విధంగా మా తండ్రి మా సంఘంలో అస్వస్థులుగా ప్రతి బిడ్డను దర్శించండి, వారిని ముట్టండి మా ప్రభావ, స్వస్థపరచండి. నీ నామానికే ఘనత తెచ్చుకొని ప్రార్థన చేసుకుంటూ ఉన్నాం. ఈ రాత్రికాల సమయంలో తిరిగి మా గృహాలకు మేము వెళ్తున్నాం మా ప్రభావ, నీకే స్తోత్రాలు. ఇటువంటి అవకాశాలు, ప్రార్థించుకునే అవకాశాలు మా తండ్రి, నీ వాక్యాన్ని ముచ్చటించుకునే అవకాశాలు, నీ గురించి పాడుకునే అవకాశాలు మా తండ్రి మాకు దయచేయమని, నీ చిత్తమైతే రేపటి దినాన్ని తిరిగి మరలా మమ్మల్ని తీసుకొని రమ్మని, రేపటి దినాన్ని మా తండ్రి నీ వాక్య ధ్యానం చేస్తున్న మా తండ్రి విజయతో మీరు ఉండి బలపరచమని, నీవే స్తుతి మహిమ ఘనత పొందమని మా ప్రభువును రక్షకుడైన యేసు స్వామి పేట వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి నామం పరిశుద్ధపరచుకున్నగాక,
నీ రాజ్యం వచ్చును గాక. నీ చిత్తం పరలోకం నెరవేరుతున్నట్లు భూమి ఎందరూ నెరవేరును గాక. మా అందిన ఆహారం నేడు మాకు దయచేయండి. మా ఇంట్లో అపరాధములు చేస్తున్న వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధించండి. దోషంలోని లేక తీసుకుని తప్పించండి. రాజ్యము శక్తి మహిమ నిరంతరం నీవేనా తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధ ఆత్మకి అన్న సహవాసము ఇక్కడ చేరిన మనందరితోనూ, జూమ్లో ఉన్న మన విశ్వాసులతోనూ, దేవుని యొక్క వాక్యాన్ని అందించిన సామ్రాజ్యం గారి కుటుంబంతోనూ సదా తోడయుండి దీవించును గాక. ఆమేన్. దేవాని ఆవరణం మాకెంతో శ్రేయస్కరం. ఒక గడియ ఇచ్చట గడుపుట మేలు, వేయి దినముల కంటేనో. దేవాని ఆవరణం అద్భుత కార్యములు జరిగించు దేవుడవు. ఆ ఆవరతముని మహిమను పొగడ మమ్మును ఆత్మతో సత్యముతో ఆరాధించగా మనసుతో. అల్ఫయు మేయు ఆత్మరూపుడవు, ఆనందించగా నీ మదిలో. దేవ నీ